అయ్యో నాకే కష్టం వచ్చింది కష్టం ఇంకోటికి వస్తే ఓకేనా కదా. సో అందుకని నీకు ఎనీథింగ్ యూ డూ దాని యొక్క ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే ఈ జన్మలో నువ్వు చేసిన పాపము నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తే ఆ జన్మలో నీ పాపమును అనుభవింప చెయ్యడానికి వాడి ఎవడిదో లింక్ కుదిరి వాడు అక్కడికి వస్తాడు. రోడ్డు మీద వెళ్తుంటే అసలు నువ్వు ఏమి లేకుండా పాట పాడుకుంటూ వెళ్తే వాడు వచ్చి టైర్ గుద్దుతాడు. వాడు ఏ జన్మలో ఎక్కడ లింక్ అయి ఉందో అక్కడ తగిలింది. సో కాస్మిక్ ప్లాన్ ఇస్ సో బ్యూటిఫుల్. కాస్మిక్ ప్లాన్ అంత ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ మరి నేను ఎట్లా నా కర్మ చేయకుండా నేను కర్మ తప్పించుకోవాలి, దేనికి చేసినా ఫలితం వస్తుంది కదా, నేను ఏం చేయాలి అని అడిగితే అర్జునుడికి క్లియర్గా చెప్తాడు, ఆహా నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు ఇరుక్కుపోతావు, నువ్వు చేయట్లేదు, చేయిస్తుంది నేను, నువ్వు జస్ట్ ఒక పావులాగా నించో చాలు, మిగతా నీకు అంటుకోదు. ఇంకా నిష్కామ కర్మ చేసినప్పుడు నీకు అంటుకోదు. ఈజియెస్ట్ సేఫెస్ట్ మెథడ్. ఏది చేసినా నేను కాదు చేసేది, ఆ టైంకి అలా జరిగింది అని గనక మనం తీసుకోకపోతే, ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా